నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. తమ్ముడు తమ్ముడే, రాజకీయమే. ఎవరి జీవితం వారిదే. ఇన్నాళ్ళు అన్నచాటు రాజకీయం చేసిన ఆ తమ్ముడు ఇప్పుడు సొంత దుకాణం తెరవాలని డిసైడ్ అయ్యారట. ఇక ఫ్యామిలీ పాలిటిక్స్ కోసం తెలిసిన వారంతా ఇదేదో తేడాగా ఉందే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మాట జవదాటని రామునిల్య, అన్న మాట కాదనని ఈ లక్ష్మణుడు ఇప్పుడు ఎందుకు జెండా మార్చేస్తున్నాడు? కుమారుడి రాజకీయ జీవితం కోసమే కొత్త రాజకీయం స్టార్ట్ చేస్తున్నారా, లేక ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఏదైనా తేడా జరిగిందా? వలస రాజకీయంలో ఇదో పెద్ద ట్విస్ట్. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఊహించని మార్పు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉత్తరాంధ్ర నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఓ కీలక నేత జనసేనలో చేరనున్నాడనే సమాచారం ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కుటుంబమే బొత్సకు బలం అనుకుంటుండగా ఆ కుటుంబం నుంచి ఒకరు బొత్సను ధిక్కరించి రాజకీయంగా విభేదించి జనసేనలో చేరతానని ప్రకటించడం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఓడించేలా ఆయన సొంత సోదరుడే పావులు కదిపాడనే ప్రచారం కూడా కాకరేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఊహాగానమే అనుకున్న బొత్స ఫ్యామిలీ వార్ నిజమని తేలిపోయిందని అంటున్నారు. ఉత్తరాంధ్ర లీడర్లలో బొత్సకు ఎదురేలేదని చెబుతుంటారు. గత ఎన్నికల్లో ఓడినా అధిష్టానం వద్ద పరపతితో గత ఎన్నికల్లో జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందారు. ఇక అదనపు బొనాంజాగా మండలిలో ప్రతిపక్ష నేత పోస్టును కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన బొత్స ఒకానొక సమయంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే సంకేతాలిచ్చారు. ఇలా సాధారణ కార్యకర్త నుంచి కీలక నేతగా ఎదిగిన బొత్సకు కుటుంబమే పెద్ద బలం. దాదాపు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న బొత్సకు ఆయన కుటుంబ సభ్యుల అండదండలు పుష్కలంగా ఉండేవి. దాదాపు 10 మంది వరకు బొత్స సోదరులు, సోదరీమణులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతుంటారు. చుట్టాలు, బంధువులతో జిల్లా వ్యాప్తంగా బొత్సకు బంధుగణం ఉంటుంది. అందుకే ఆయన స్ట్రాంగ్ లీడర్ గా ఎదిగారు. సొంత సోదరులు, సోదరీమణులతో పాటు దూరపు బంధువులు కూడా బొత్సకు వ్యతిరేకంగా నడిచే పరిస్థితి ఇంతవరకు ఎదురుకాలేదు. కానీ తొలిసారిగా ఆయన సొంత సోదరుడే ధిక్కార స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారిందంటున్నారు. సీనియర్ నేత బొత్సకు మూడో సోదరుడైన లక్ష్మణరావు చాలా కాలంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఉబలాట పడేవారని చెబుతారు. అయితే బొత్స, ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి, బొత్స సోదరుడు అప్పల నరసయ్య, వరుసకు సోదరుడైన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి లక్ష్మణరావుకు అవకాశం లేకుండా చేశారంటారు. కాని ఆయన ఎప్పుడూ అలాంటి అసంతృప్తికి లోను కాకుండా అన్న చెప్పిన విధంగా నడుచుకునేవారంటారు. కానీ రాజకీయంగా ఎదగాలనే ఆశ మాత్రం తీరని కోరికగా మిగిలిపోవడంతో గత ప్రభుత్వంలో తెర వెనక నుంచి తెరపైకి రావాలని ప్రయత్నించారని అంటారు. ఈ క్రమంలోనే నెల్లిమర్ల నియోజకవర్గంపై ఫోకస్ చేసిన లక్ష్మణరావు తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే బొత్స కుటుంబంలో 4-5 ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేయడంతో లక్ష్మణరావుకి వైసీపీలో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదనే టాక్ ఉంది. ఇక నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడితోనూ బొత్స లక్ష్మణరావుకి గ్యాప్ ఉందంటున్నారు. ఈ ఇద్దరి పంచాయతీని బొత్స కూడా పరిష్కరించకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన కుటుంబ సభ్యుడు అప్పలనాయుడిని ఓడించేలా బొత్స లక్ష్మణరావు పనిచేశారని చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీకి పనిచేయలేదనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే లక్ష్మణరావు జనసేనలో చేరనున్నట్లు ప్రకటన చేయడంతో ఎన్నాళ్లు జరిగిన ప్రచారం నిజమని తేలిపోయిందని అంటున్నారు. తనకు అవకాశమిచ్చే విషయంలో అన్న నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఎన్నాళ్లు తెరచాటుగా జనసేనతో కలిసి పనిచేసిన లక్ష్మణరావు అధికారికంగా జనసేన కండువా కప్పుకోవాలని డిసైడ్ అయ్యారంటున్నారు. దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బొత్సకు ఈ పరిణామంతో షాక్ తగిలినట్లయింది. వాస్తవానికి బొత్స కుటుంబంలో అంతా ఒక్కటిగా కనిపించినా బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీనుతో కుటుంబానికి గ్యాప్ ఉందనే ప్రచారముంది.
అయితే అది ఆ కుటుంబ వ్యవహారం కావడంతో ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు లక్ష్మణరావు అన్నతో విభేదించి జనసేనకు వచ్చేయాలని నిర్ణయం తీసుకోవడంతో బొత్స ఫ్యామిలీలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇక నుంచి బొత్స వైసీపీలో, ఆయన సోదరుడు జనసేనలో కొనసాగి ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడతారా అనే ఉత్కంఠ ఏర్పడుతోంది. అయితే బొత్స కుటుంబంలో నుంచి ఒకరు బయటకొచ్చారంటే అందులో ఇంకేదో దాగుందని, ఇది భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతం కావచ్చనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా బొత్స ఫ్యామిలీ వార్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ మార్పు ఒక్క బొత్స లక్ష్మణరావు వరకే పరిమితం అవుతుందా, లేక బొత్స ఫ్యామిలీ నుంచి మరికొందరు బయటకొస్తారా అనేది చూడాల్సి ఉంది.